ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ నుంచి మ్యాట్రిసెస్ చాప్టర్ నుంచి ఈ ఇంపార్టెంట్ ప్రాబ్లం చూద్దాం. ఇది మీకు టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 91 చూస్తున్నారు కదా. పేజ్ నెంబర్ 91లో థర్డ్ ప్రాబ్లం. ఇది మార్చ్ 2017, 2009, 2002, అదేవిధంగా మే 2015, 2002లో రిపీటెడ్గా వచ్చింది. వైట్ పేపర్ తీసుకుని మార్జిన్స్ డ్రా చేసుకుని ప్రాబ్లమ్ని ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సొల్యూషన్లోకి వెళ్ళే ముందు ఒకసారి చూద్దాం. షో దట్ అన్నాడు. ఎల్హెచ్ఎస్ సైడ్ డెట్ ఉంది, ఆర్హెచ్ఎస్ సైడ్ రిజల్ట్ ఉంది. ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్నటువంటి డెట్ని తీసుకుని ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్నటువంటి రిజల్ట్ని మనం రాబట్టాలి. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఇది డెట్. డైరెక్ట్గా మీరు డెట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ అది లెందీ అవుతుంది, ఎక్కువ ఫార్ములాస్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. అందుకని డెట్ కాబట్టి 2 ఎలిమెంట్స్ని జీరో చేసామనుకోండి, 1 ఉంది కాబట్టి జీరోస్ చేయడం ఈజీ. ఈ ఎలిమెంట్ని జీరో చేసామనుకోండి, అప్పుడు మనకి డెట్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది. ఎలిమెంట్స్ని జీరో చేయాలంటే రోస్ ఆపరేషన్ కానీ కాలమ్స్ ఆపరేషన్ కానీ చేయాలి. నేను రోస్ ఆపరేషన్ చేస్తున్నాను. ఫస్ట్ రోకి చేస్తున్నాను కాబట్టి సెకండ్ రో, థర్డ్ రో యాజ్ యూజువల్గా ఉంటాయి. సరే, నేను చేసే ఆపరేషను ఫస్ట్ రాస్తున్నాను. రో 1 చేస్తున్నాను కాబట్టి R1 గివ్స్ R1లో నుంచి R2ని సబ్ట్రాక్ట్ చేసి మళ్ళీ R1లోనే వేస్తున్నాను కాబట్టి R1 మైనస్ R2 రాయాలి. సో ఈ రో ఒక్కటే చేంజ్ అవుతుంది, అంటే సెకండ్ రో, థర్డ్ రో యాజ్ టీజ్గా ఉన్నట్టే వస్తుంది కాబట్టి ముందు అది రాసేస్తున్నాను. ఇదిగోండి, ఈ సెకండ్ రో అలాగే వస్తుంది, థర్డ్ రో కూడా అలాగే వస్తుంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ నేను పైన రాశాను కదా, మీరు ఈ రోకి ఎదురుకుండా కూడా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు R1 మైనస్ R2 చేస్తే 1 మైనస్ 1 ఇక్కడ 0 వస్తుంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇది ఇక్కడ వస్తుంది. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అది ఈ ప్లేస్లో వస్తుంది. సో ఆ 3 రాద్దాం, అంతే కదా. ఇప్పుడు ఈ ఎలిమెంట్ని జీరో చేస్తున్నాను, ఈ 1 ఉంది కదా, దీన్ని జీరో చేస్తున్నాను అంటే మనం రో 2ని, సెకండ్ రోని మాత్రమే మారుస్తున్నాం కాబట్టి R2 గివ్స్ మరి ఇక్కడ 0 రావాలి అంటే దీని నుంచి చేయట్లేదు, నేను దీని నుంచి చేయడం లేదు, దీని నుంచి చేస్తున్నాను కాబట్టి R2 మైనస్ R3. సో ఇంతకుముందులాగానే ఫస్ట్ రో చేంజ్ అవ్వదు, లాస్ట్ రో చేంజ్ అవ్వదు, కేవలం సెకండ్ రో మాత్రమే చేంజ్ అవుతుంది. కాబట్టి సెకండ్ రోని ఎంటీగా ఉంచి ఫస్ట్ రో, సెకండ్ రో యాజ్ టీజ్గా ఉన్నట్టు రాసేద్దాం. ఇప్పుడు సెకండ్ రోలో ఏమొస్తుంది, 1 మైనస్ 1 0 వస్తుంది. ఇక్కడ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈ ప్లేస్లో వస్తుంది. బి క్యూబ్ సి క్యూబ్ ఇక్కడ వస్తుంది, ఇంతే కదా. ఇప్పుడు మళ్ళీ వేరే పేజీకి వెళ్లకుండా ఈ లైన్ని క్లోజ్ చేసేసి ఇక్కడ ఒకే పేజీలో ఉండేలాగా చేస్తాను. సో ఇక్కడ మీరు దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది, ఇక్కడేమో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాస్ని యూజ్ చేయొచ్చు కదా. ఒకసారి ఫార్ములాస్ గుర్తున్నాయో ఇక్కడ రాసి చూపిస్తాను చూడండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉన్న ప్లేస్లో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకోవచ్చు. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఉన్న ప్లేస్లో ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ రాయొచ్చు. అంటే ఈ వాల్యూస్ ఉన్న చోట ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయవచ్చు. కాబట్టి మనం ఈ 4 ఎలిమెంట్స్ స్పేస్లో వీటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాశా. కానీ ఇక్కడ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఉంది, అంటే ఒకసారి ప్లస్ రావాలి, ఒకసారి మైనస్ రావాలి, అంటే బి ప్లస్ సి ఇంటూ బి మైనస్ సి అంటే ఇది. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ డైరెక్ట్ ఫార్ములానే ఉన్నట్టు రాస్తాం. ఇక్కడ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ అంటే బి మైనస్ సి ఇంటూ, సో బి మైనస్ సి. నెక్స్ట్ బి స్క్వేర్ ప్లస్ బీసీ ప్లస్ సి స్క్వేర్ అంటే ఏ ప్లేస్లో బి, బి ప్లేస్లో సి తీసుకుని
యాజ్ టీజ్ ఈ ఫార్ములా ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ కాపీ చేయాలి. అక్కడ నేమ్స్ అంటే ఏ ఉన్న ప్లేస్లో బి వస్తుంది, బి ఉన్న ప్లేస్లో సి వస్తుంది. నెక్స్ట్ ఇలా చేసిన తర్వాత చూడండి, ఫస్ట్ ఎలిమెంట్లో 0 ఉంది. 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి ఇక్కడ కూడా ఏ మైనస్ బి ఉందని ఊహించుకుంటే ఈ రో మొత్తంలో ఇక్కడ ఏ మైనస్ బి ఉంది, ఇక్కడ ఏ మైనస్ బి ఉంది, ఇక్కడ ఏ మైనస్ బి ఉంది. రో మొత్తంలో నుంచి మనం కామన్ తీయొచ్చు. కాబట్టి ఏ మైనస్ బి ముందుకు కామన్ తీయొచ్చు. అలాగే ఇందులో బి మైనస్ సి థర్డ్ ఎలిమెంట్లో ఉంది, సెకండ్ ఎలిమెంట్లో ఉంది. ఫస్ట్ ఎలిమెంట్ 0 కాబట్టి 0 ఇంటూ బి మైనస్ సి రాసుకోవచ్చు కదా. సో బి మైనస్ సి కూడా కామన్ తీయొచ్చు. అంటే ఏ మైనస్ బి, బి మైనస్ సి ఈ రెండింటినీ మనం రాబట్టగలిగాం. రాసి చూపిస్తాను చూడండి. ఈ రో నుంచి ఏ మైనస్ బిని కామన్ తీసాం, సెకండ్ రో నుంచి బి మైనస్ సిని కామన్ తీసాం. ఇప్పుడు మిగిలింది ఏంటి, 0 0 1 అలాగే ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో ఏ మైనస్ బి తీసేసాం కదా, ఏ ప్లస్ బి ఉంటుంది. బి మైనస్ సి ముందు తీసుకొచ్చాం కదా, బి ప్లస్ సి ఉంటుంది. యాజ్ టీజ్ ఇక్కడ కూడా అంతే. ఏ మైనస్ బి ముందుకు వచ్చేసింది కదా, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి అనేది ఇక్కడ ఉంటుంది. బి మైనస్ సిని కామన్ తీసాం కాబట్టి బి స్క్వేర్ ప్లస్ బీసీ ప్లస్ సి స్క్వేర్ ఇక్కడ ఉంటుంది. ఈ లాస్ట్ రోని మనం ఏం చేంజ్ చేయలే కాబట్టి యాజ్ టీజ్గా అలాగే ఉంది. నెక్స్ట్ R1 అని ఆపరేషన్ చేస్తున్నాం. మళ్ళీ R1ని ఎలా చేస్తున్నాను అంటే R1లో నుంచి R2ని తీసేస్తున్నాం. ఎందుకు తీసేస్తున్నాం, ఏ ప్లస్ బి, బి ప్లస్ సి రెండు ఉన్నాయి కదా, ఇందులో నుంచి తీసేసాను అనుకోండి, బీబీ క్యాన్సిల్ అయిపోయి ఏ మైనస్ సి వస్తుంది. ఇక్కడ చూడండి, మనకు రావాల్సిన సి మైనస్ ఏ కదా, అంటే మైనస్ కామన్ తీస్తే సరిపోతుంది. అందుకని చేస్తున్నాం. సో చూడండి, ఇక్కడ ఏదైతే చెప్పానో పేజ్ అయిపోతుంది కాబట్టి ఈ పైన చేశాను చూడండి. ఏ ప్లస్ బిలో నుంచి బి ప్లస్ సి అంటే R1లో నుంచి R2 తీసాం. 0 నుంచి 0 తీసేస్తే 0. ఏ ప్లస్ బిలో నుంచి బి ప్లస్ సి తీయాలి అంటే ఏ ప్లస్ బి మైనస్ బి ప్లస్ సి అని రాసాం. మళ్ళీ ఈ ఎలిమెంట్ మొత్తంలో నుంచి ఈ ఎలిమెంట్ సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ అది మైనస్ సెకండ్ ఈ ఎలిమెంట్ రాసాం. ఇక సెకండ్ రోని మనం చేంజ్ చేయలేదు, యాజ్ ఇట్ ఈజ్గా అదే ఉంది. థర్డ్ రోని కూడా చేంజ్ చేయలేదు, యాజ్ ఇట్ ఈజ్గా అదే ఉంది. సో ఇది రఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు బ్రాకెట్స్ని ఓపెన్ చేద్దాం. బ్రాకెట్స్ని ఓపెన్ చేస్తే బ్రాకెట్ ముందు మైనస్ ఉంది కాబట్టి లోనున్న ప్లస్ బి కాస్త మైనస్ బి అవుతుంది, ప్లస్ సి కాస్త మైనస్ సి అవుతుంది. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ఎలిమెంట్స్ అలాగే ఉంటాయి. ముందు మైనస్ ఉంది కాబట్టి ఈ లోన బ్రాకెట్ లోపల ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్కి సైన్స్ మారుతాయి. ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్, ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్, అలాగే మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. సెకండ్ రోని థర్డ్ రోని చేంజ్ చేయలేదు. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో చూద్దాం. ఇక్కడేమో ప్లస్ బి ఉంది, ఇక్కడ మైనస్ బి ఉంది కాబట్టి ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ప్లస్ బి స్క్వేర్ ఉంది, ఇక్కడ మైనస్ బి స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకేమి క్యాన్సిల్ అవ్వవు కాబట్టి క్యాన్సిల్ అయిపోయినవి తీసేసి మిగిలిన యాజ్ ఇట్ ఈజ్గా రాద్దాం. సో ఫ్రంట్ ఉన్న ఇది మారదు, సెకండ్ రో థర్డ్ రో మారదు. ఫస్ట్ రోలో క్యాన్సిల్ అయిపోయిన బీలు బీ స్క్వేర్లు తీసేస్తే ఏ మైనస్ సి మిగిలింది. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి మైనస్ బీసీ ప్లస్ సి స్క్వేర్ మిగిలింది. ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ చేసి ఇది ఏ మైనస్ సి కాబట్టి ఇది కూడా ఏ మైనస్ సి కానీ సి మైనస్ ఏగా కానీ ప్రొడక్ట్ కింద రాసుకోవాలి. సో అలా రాయాలి అంటే ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు మనకి ఒక ఎలిమెంట్ తక్కువైంది కాబట్టి ఆ ఎలిమెంట్ని ప్లస్ చేసి మైనస్ చేద్దాం. ఏబీ ఉంది, బీసీ ఉంది, ఏసీ లేదు. ఏసీ ఉంటే మనం కామన్ తీయొచ్చు కాబట్టి ఒక ఏసీని యాడ్ చేసి ఒక ఏసీని సబ్ట్రాక్ట్ చేద్దాం. అంటే ఇదొక్కటే, ఈ ఒక్క ఎలిమెంట్ దగ్గరే మనం ఆపరేషన్ చేస్తాం. అంటే మిగతాదంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది, ఏది మారదు. ఫ్రంట్ ఉన్న ఈ రెండు మారవు, సెకండ్ రో మారదు, థర్డ్ రో మారదు, సెకండ్ రో థర్డ్ రో. అలాగే ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ కూడా మారవు. ఇక పోయింది ఇది. ఇందులో ఏం చేసాం, ఒక ప్లస్ ఏసీని కలిపాం, ఒక ఏసీని తీసేసాం. సో
ఇది ఇక్కడ మళ్ళీ మార్చి రాస్తాను చూడండి. అంటే ఏం లేదు, ఏలు అన్నీ పక్కపక్కన ఉంటే కామన్ తీయొచ్చు కదా. ఇక్కడ ప్లస్లు ఉన్నాయి కాబట్టి ప్లస్ ఏసీని ఇక్కడ రాసుకుంటాను, మైనస్ ఏసీని ఇక్కడే ఉంచుతాను. దాన్ని బట్టి ఏమవుతుంది అంటే ఫ్రంట్ ఉన్న ఈ మూడిట్లో నుంచి ఏ కామన్ తీయొచ్చు, ఇక మిగిలిన ఈ మూడిట్లో నుంచి సి కామన్ తీయొచ్చు. ఓకే, అది ఇక్కడ రాస్తాను స్టెప్ కింద. ఇప్పుడు చేంజ్ చేసిన దాంట్లో ఇక్కడ రాద్దాం చూడండి. ఓకే, ఏసీని వీటి లైన్లో మూడు పక్కపక్కన వచ్చేలా రాసుకున్నాను, ఈ సీలన్నీ పక్కపక్కన వచ్చేలా రాసుకున్నాను. ఇప్పుడు వీటిలో నుంచి ఏ కామన్ తీస్తాను, ఈ మూడిట్లో నుంచి సి కామన్ తీస్తాను. మిగిలినవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయండి. సో ఈ మూడిట్లో నుంచి ఏ కామన్ తీస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి లోపల వచ్చింది. ఈ మూడిట్లో నుంచి మైనస్ సి కామన్ తీస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి కామన్ తీస్తే ఏ మైనస్ సినే కదా వచ్చేది. ఏ ప్లస్ బి ప్లస్ సి కామన్ తీసాం అంటే ఇక్కడ ఎంత మిగిలింది, ఏ. మరి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి తీస్తే ఇక్కడ ఎంత ఉంది, మైనస్ సి. సో మళ్ళీ ఈ రో మొత్తం నుంచి ఏ మైనస్ సి కామన్ తీయొచ్చు చూడండి. కానీ మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి, సి మైనస్ ఏ. సో సి మైనస్ ఏ కామన్ తీస్తే ఇక్కడ -1 మిగులుతుంది ఇక్కడ, ఎందుకంటే రివర్స్లో తీస్తున్నాం కదా. ఇక్కడ కూడా తీస్తే దీని ముందు ఈ బ్రాకెట్ ముందు మైనస్ వస్తుంది, మైనస్ కామన్ తీస్తున్నాం కాబట్టి. సో అదే రాద్దాం, సి మైనస్ ఏ కామన్ తీసాం కాబట్టి ఇక్కడ -1. ఇక్కడ సి మైనస్ ఏ మైనస్ సి తీలా, సి మైనస్ ఏ తీసాం కాబట్టి -a ప్లస్ బి ప్లస్ సి ఉంది. సో ఇప్పుడు దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ రెండు ఎలిమెంట్స్ 0 కాబట్టి సింగిల్గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఎందుకంటే 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది, 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది. మీరు కనుక రోస్లో చేస్తే మనం ఎక్కువగా డెట్ కాలమ్స్లో చేస్తాం కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అందుకే నేను చేసి చూపిస్తాను. ఇక్కడి నుంచి ఇక్కడ చూద్దాం, ఇది రఫ్ చేసేసుకుని చేద్దాం. చూడండి, డెట్ ముందుకున్నటువంటి 3 బ్రాకెట్స్ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్టు రాసాం. ఇక్కడ డెట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 0 ఇంటూ ఇది ప్లస్ ఇది, మనం ఎంత రాసినా 0 ఇంటూ సంథింగ్ కాబట్టి మొత్తం 0 అయిపోతుంది కాబట్టి ఇక్కడ 0. తర్వాత -1 ఇంటూ -1 అన్నప్పుడు ఈ కాలంని ఈ రోని మూసేయాలి కాబట్టి 0 ఇంటూ C3 అంటే C³ అంటే 0 అయిపోతుంది. 1 ఇంటూ కాబట్టి ఇది ఒక్కటే మిగులుతుంది. సో -1 ఇంటూ B² ప్లస్ BC ప్లస్ C² ఇక్కడ రాసుకుందాం. నెక్స్ట్ లాస్ట్లో ఈ ఎలిమెంట్తో చేయాలి. ఈ ఎలిమెంట్తో చేయాల్సినప్పుడు -a ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఇది 0 అయిపోతుంది, ఇది -b ప్లస్ సి అవుతుంది. అంతేనా, -1 ఇంటూ బి ప్లస్ సి అదే రాసాం. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఉన్న 3 బ్రాకెట్స్ ఏం చేంజ్ కావు, ఫస్ట్ ఉన్న 3 బ్రాకెట్స్ ఏమీ చేంజ్ కావు, యాజ్ ఇట్ ఈజ్గా వస్తాయి. ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. ఇక్కడ మిగిలింది -1 ముందు ఉంది కాబట్టి బ్రాకెట్లో ఉన్న ఈచ్ టర్మ్కి సైన్ మారుతుంది, అన్ని మైనస్లు వస్తాయి. నెక్స్ట్ ఇది 0 అయిపోయింది, ఇది మైనస్, ఇది మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ బి ప్లస్ సి, దీన్ని బ్రాకెట్ తీసి ఎక్స్పాండ్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ వరకు యాజ్ ఇట్ ఈజ్గా మనం ఏం మార్చట్లేదు కాబట్టి ఇక్కడ వరకు యాజ్ ఇట్ ఈజ్గా వచ్చింది ఈ స్టెప్. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్, ఈ మైనస్ని ముందు ప్లస్ చేసాం. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ బి ప్లస్ సి, దీన్ని ఇంటూ చేస్తే సరిపోతుంది. ఏతో చేసినప్పుడు ఏబి ఏసీ వస్తుంది, బీతో చేసినప్పుడు B² BC వస్తుంది, ఇదిగోండి. సితో చేసినప్పుడు CB C² వస్తుంది. ఇప్పుడు ఇందులో క్యాన్సిల్ అయిపోయాయి, ఇక్కడ -B² ఉంది, ఇక్కడ +B², ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ -C² ఉంది, ఇక్కడ +C² ఉంది, ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అదేవిధంగా ఇక్కడ -BC ఉంది, ఇక్కడ +BC ఉంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక మిగిలింది AB ప్లస్ AC ప్లస్ BC. దీన్ని ఆర్డర్లో రాసుకుంటే మనకు కావాల్సినటువంటి రిజల్ట్ వచ్చింది. దీన్ని ఆర్డర్లో రాసుకోండి. సో ఇదే మనం కావాల్సినటువంటి RHS. LHS ఈక్వల్ టు RHS అని రాసిన తర్వాత హెన్స్ ప్రూవ్డ్ అని రాయండి. నేను పేజ్ తక్కువగా ఉంది కాబట్టి ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.